ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో పంచమికి గర్భం తీయించడానికి తనని హాస్పిటల్కి తీసుకెళ్లిన వైదేహి పంచమి కడుపులోని బిడ్డని కాపాడడానికి సిద్ధమైన నాగేశ్వరి నాగదేవత నాగేశ్వరిని నాగదేవతని అడ్డుకోవడానికి బయలుదేరిన ఫణీంద్ర కరాళి మరో పక్క గదిలోంచి బయటపడి పంచమిని కాపాడడానికి బయలుదేరిన మోక్ష. ఈరోజు ఏం జరిగిందో ఎపిసోడ్లోకి వెళ్ళి తెలుసుకుందాం. వైదేహి పంచమికి గర్భం తీస్తాను అని చెప్పడం వల్ల మోక్ష పంచమిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళాలనుకుంటూ ఉంటాడు. వైదేహి తన భర్తతో అంటూ ఉంటుంది, మోక్ష ఇంట్లో నుంచి వెళితే నేను ప్రాణాలతో ఉండను, మోక్షని ఎలాగైనా ఆపండి అని తన భర్తకు చెప్తూ ఉంటుంది. ఇక చిత్రాజ్వాలలు వెళితే వెళ్ళనివ్వండి అత్తయ్య, వాళ్ళు వెళ్ళిపోతే ఇంట్లో పాముల బెడద ఉండదు, మనమందరం హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు అని తనకు చెప్తూ ఉంటారు. ఇక ఆ మాటతో కోపం వచ్చిన వైదేహి, మోక్ష ఎవరనుకుంటున్నారు, తను నా కొడుకు నేను చెప్పిన మాట వింటాడు, ఎంత బెదిరించినా ఈ ఇంట్లో నుంచి అయితే వెళ్ళడు, మోక్షకి తల్లంటే అంత ప్రేమ, నేనంటే తనకంత ప్రాణం అని తను చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే వచ్చిన మోక్ష, నిజమేనమ్మా, నువ్వు చెప్పిందంతా నిజమే, నాకు నువ్వంటే ప్రాణమే, కాకపోతే నీ మూఢనమ్మకాలతో నా బిడ్డని చంపుకోమని చెప్తున్నావు కదా, అలాంటి పని నీ చేత ఎప్పటికీ చేయించను, నాకు అది ఇష్టం లేదమ్మా, అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానని తను చెప్తూ ఉంటాడు. ఇదంతా నాగేశ్వరి పాము రూపంలో ఉండి తను వింటూ ఉంటుంది. నాగదేవత చెప్పినట్టుగా తను ఎవరికీ కనిపించదు. ఇక మోక్ష పంచమిని పిలవగానే తను అక్కడికి వస్తుంది. ఇక వాళ్ళు ఎక్కడ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా అని వైదేహి, మోక్ష నువ్వు వెళ్ళిపోయావంటే నా మీద ఒట్టే అని తన మీద ఒట్టు వేసుకుంటూ ఉంటుంది. ఇక రఘురాం కూడా అంటూ ఉంటాడు, అలాంటి పరిస్థితి నువ్వే కల్పించుకున్నావు వైదేహి, ఇప్పుడు ఒట్టు పెట్టుకుంటే ఏం ప్రయోజనం అని తను అంటూ ఉంటాడు. బామ్మ మీనాక్షి అంటూ ఉంటారు, వైదేహి మోక్ష నీ రక్తం కదా, నీకున్న పట్టుదలలో అంతకంటే ఎక్కువ పట్టుదల మోక్షకుంటుంది, ఎంతైనా నీ కొడుకు కదా అని తను అంటూ ఉంటుంది. ఇక పంచమికి గర్భం తీయించాలనే పట్టుదల వదులుకోవదిన, మోక్ష ఎక్కడికి వెళ్ళడు, నీ కళ్ళ ముందే ఉంటాడు, ఇద్దరూ నీ కళ్ళ ముందే సంతోషంగా ఉండనివ్వని తను అంటూ ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా నా మనసులోంచి భయం అయితే పోదు, ఎప్పుడు ఏం జరుగుతుందోనని క్షణక్షణం నేను భయపడుతూ నేను ఉండలేను అని తను అంటూ ఉంటుంది వైదేహి. ఇక మోక్ష అంటూ ఉంటాడు, ఇక భయపడకమ్మా, నీకు అలాంటి భయాలు ఏమి ఉండవులే, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక నీకు అసలు ఏమీ తెలియదు కదా, అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు, ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి పంచమి రా వెళ్దామని తన చేయి పట్టుకొని వెళ్ళబోతూ ఉంటాడు. ఇక పంచమి తనని ఆపుతుంది, ఆగండి మోక్షబాబు, మీ తల్లి కొడుకులను విడదీసిన పాపం నా బిడ్డకు ఉండకూడదు, నేను ఈ గర్భాన్ని తీయించేసుకుంటానని చెప్తూ ఉంటుంది. ఇక ఇదంతా నాగేశ్వరి అక్కడే ఉండి వింటూ ఉంటుంది. ఇక వైదేహితో చెప్తూ ఉంటుంది, నా కోసం నా బిడ్డ కోసం మీరు ఎవ్వరూ విడిపోవాల్సిన అవసరం లేదు అత్తయ్య, నేను నా బిడ్డను పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, మీ తల్లి కొడుకుల బంధానికి నేను నా బిడ్డ అడ్డు కాదు అని తను చెప్తూ ఉంటే వైదేహి చాలా సంతోషంగా తనని చూస్తూ ఉంటుంది. ఆ మాటతో కోపం వచ్చిన మోక్ష, నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు ఒక్కదానివే కాదు పంచమి, అందుకు నేను కూడా ఒప్పుకోవాలి, అయినా మన బిడ్డ మీద మనం ఎన్ని ఆశలు పెట్టుకున్నాము, ఇప్పుడు సడన్గా నువ్వు ఎవరి కోసమో నీ నిర్ణయాన్ని మార్చుకుంటే అందుకు నేను ఒప్పుకోను అని తను అంటూ ఉంటాడు. నిజమే మోక్షబాబు, కానీ నా కడుపులో ఉన్నది 3 నెలల పిండం మాత్రమే, కానీ అత్తయ్య గారి కళ్ళ ముందు 25 సంవత్సరాల కొడుకు ఉన్నాడు, తన ప్రేమ ఉంది, నా ప్రేమ ముందు అత్తయ్య గారి ప్రేమే గొప్పది అని తను చెప్తూ ఉంటుంది. కోపంతో మోక్ష, నీకు పిచ్చి పట్టింది పంచమి, నాకు ఏం కాదు, నా కోసం నువ్వు మన బిడ్డని బలి పెట్టడం నాకు నచ్చలేదు, అందుకు నేను ఒప్పుకోను అని తను చెప్తూ ఉంటాడు. ఇక పంచమి కూడా అంటూ ఉంటుంది, అత్తయ్య గారికి కొడుకు కావాలి, నాకు నా భర్త కావాలి, అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని తను చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో రఘురాం కూడా అంటూ ఉంటాడు, నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదమ్మా, నీ మనసు మార్చుకో అని అంటూ ఉంటాడు. ఇక బామ్మ కూడా అంటూ ఉంటుంది, పంచమి నీ నిర్ణయం మార్చుకో తల్లి అని తను అంటూ ఉంటుంది. తర్వాత మళ్ళీ జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అంటూ ఉంటుంది. ఇక మీనాక్షి కూడా అంటుంది, మనం గురువుగారిని మళ్ళీ ఒకసారి కలిసి ఈ సమస్యకి పరిష్కారం ఏంటో తెలుసుకుందాం, అంతవరకు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు పంచమి అని తను కూడా చెప్తూ ఉంటుంది. ఇక పంచమి అంటూ ఉంటుంది, ఏం అవసరం లేదు, నేను అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను, నా కడుపులో బిడ్డ వల్ల ఇంతమందిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, ఆ బాధ ఏదో నేనొక్కదాన్నే పడతాను, ఆ కష్టమేదో నేనొక్కదాన్నే భరిస్తాను అంటుంది. ఇక మీ ఇష్టం అత్తయ్య గారు, మీరు చెప్పినట్లే వింటాను అని పంచమి చెప్తూ ఉంటే
వైదేహి చాలా సంతోషంగా పంచమిని పట్టుకొని, నువ్వైనా నా కన్న ప్రేమను అర్థం చేసుకున్నావు పంచమి అని తను సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక మోక్ష వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. ఇక మీనాక్షి తనని ఓదారుస్తూ ఉంటుంది. బామ్మ రఘురాములు కూడా ఏడుస్తూ ఉంటారు. ఇక అక్కడే ఉండి ఇదంతా నాగేశ్వరి పాము చూస్తూ ఇక తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నాగేశ్వరికి ఆ ఇంట్లో విషయాలన్నీ చూసిన తర్వాత తనకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక తను నాగదేవతను ప్రసన్నం చేసుకుంటుంది. ప్రత్యక్షమైన నాగదేవతను చూసి మహారాణి విశాలాక్షి పుట్టకుండా చేసే ప్రయత్నాలు ఆ ఇంట్లో చాలా ఎక్కువైపోయినాయి మాత. ఏ క్షణమైనా పంచమి కడుపులో పిండాన్ని తీసివేయడానికి వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారని తను చెప్తూ ఉంటుంది. అలా జరగకూడదు నాగేశ్వరి అని అంటూ ఉంటే, ఇదంతా ఆ ఇంట్లో పరిస్థితుల వల్ల పంచమి అలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుంది మాత అని తను చెప్తూ ఉంటుంది. దీనికి అంతటికీ కారణం కరాళినియే మాత. తనకు పుట్టబోయే బిడ్డ వల్ల తన భర్తకి కీడు సంభవిస్తుందనే భయాన్ని పంచమికే కల్పించింది. పంచమినే తన చేతులారా తన గర్భాన్ని తీయించుకోవడానికి సిద్ధపడింది మాత అని నాగేశ్వరి చెప్తూ ఉంటుంది. అలా జరగకూడదు, మనం దీన్ని ఆపాలి నాగేశ్వరి, ఏదైనా మార్గం ఉందేమో ఆలోచించు అని తను అంటూ ఉంటుంది. నేను ఆ ఇంటికి వెళ్ళి పంచమిని కలవలేను మాత. తను నన్ను కలవనీయకుండా తన బిడ్డ మీద ఒట్టు వేసుకుంది. లేదు నాగేశ్వరి, నువ్వు ఎలాగైనా ఏ రూపంలోనైనా పంచమిని కలిసి తన గర్భంలో పెరుగుతున్నది తన తల్లి విశాలాక్షి అని తనకి తెలియజేస్తే తను ఎట్టి పరిస్థితుల్లో నా గర్భాన్ని తీయించుకోదు. నువ్వు వెళ్ళి ఆ పని చూడు నాగేశ్వరి అని తను చెప్తూ ఉంటుంది నాగేశ్వరికి. మంచి ఆలోచన మాత. తన తల్లి తన గర్భంలో పెరుగుతుందంటే పంచమి తప్పకుండా తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది. నేను వెళ్ళి పంచమిని కలిసి ఈ విషయాన్ని చెప్పి ఆ అనర్థం జరగకుండా ఆపుతాను మాత అని చెప్పి నాగేశ్వరి పంచమి దగ్గరికి బయలుదేరుతుంది. ఇక మోక్ష పంచమిని తిడుతూ ఉంటాడు. నువ్వు చేయబోతున్న పని నాకేం నచ్చడం లేదు పంచమి, నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నాకు అస్సలు నచ్చడం లేదని తనని అంటూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరు త్యాగం చేయాలి మోక్షబాబు, తప్పదు. మీ అమ్మగారు నిన్ను వదులుకోలేరు, అందుకే నేను నా బిడ్డను వదులుకుంటున్నానని తను చెప్తూ ఉంటుంది. మనం మన బిడ్డ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాం పంచమి, నువ్వు ఇలా చేయడం నాకు ఏమీ నచ్చలేదని మోక్ష అంటుంటే పంచమి అంటూ ఉంటుంది, మనం మన బిడ్డని ఇంకా కళ్ళతో కూడా చూడలేదు మోక్షబాబు, కానీ మీ అమ్మగారు మాత్రం మీరు రోజు కనిపించే బిడ్డే కదా, తను కూడా నీ మీద ప్రేమ పెంచుకొని ఉంటుంది కదా, 25 సంవత్సరాలు పెంచిన కొడుకుని ఎలా వదులుకుంటుంది? మన బిడ్డ కన్నా నాకు నువ్వే ముఖ్యమని తను అంటూ ఉంటుంది. ఇక నువ్వు బాధపడతావు పంచమి, ఇలా చేసావంటే జీవితాంతం బాధపడతావని తను చెప్తూ ఉంటాడు. ఇక నువ్వు ఎన్నైనా చెప్పు పంచమి, నాకు నా బిడ్డే ముఖ్యమని తను చెప్తూ ఉంటాడు. ఇక వైదేహి కూడా అంటూ ఉంటుంది, నేను అదే మోక్ష చెప్పేది, నాకు కూడా నా బిడ్డే ముఖ్యం, ఇక నువ్వు ఈ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోకు అని తను చెప్తూ ఉంటుంది. బామ్మ రఘురావు మీనాక్షి పంచమి చుట్టూ చేరి తన నిర్ణయాన్ని మార్చుకోమని తనని అడుగుతూ ఉంటారు. ఇక పంచమి అంటూ ఉంటుంది, నేను అత్తయ్య గారికి మాటిచ్చాను మామయ్య గారు, తను చెప్పినట్లే వింటాను అని తను చెప్తూ ఉంటుంది. ఇవన్నీ విన్న వైదేహి వీళ్ళు తన మనసు మార్చేలాగా ఉన్నారనుకొని, ఇక మీరెవ్వరూ మాట్లాడకండి, తను ఒక నిర్ణయం తీసుకుంది కదా, చుట్టూ చేరి మీ ఏడుపులేంటి, ఇక ఆపుతారా అని వాళ్ళందరినీ కోపగించుకుంటూ ఉంటుంది. ఇక ఎవరిని ఏమీ అనకండి అత్తయ్య గారు, నేను ఒప్పుకున్నాను కదా అని పంచమి అంటూ ఉంటుంది. నేను ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశాను, తను రమ్మని చెప్పింది, పోదాం పదా అని తను చెప్తూ ఉంటుంది పంచమితో. ఇక మోక్ష పంచమిని వెళ్ళనీయకుండా తన చేయి పట్టుకొని, నేను నిన్ను వెళ్ళనివ్వను అని తన చేతిని పట్టుకుంటాడు. ఇక వైదేహి తన చేతిని తీసి ఆ చేతిని తన నెత్తి మీద పెట్టుకొని, పంచమిని ఆపావంటే నేను చచ్చినంత ఒట్టే అని తను ఒట్టు వేసుకుంటూ ఉంటుంది. వైదేహి పంచమిని హాస్పిటల్కి తీసుకెళ్ళబోతుంటే మోక్ష అడ్డుపడుతూ ఉంటాడు. ఇక వైదేహి మోక్షని లాగి గదిలోకి తోసేసి బయట గడిపెట్టేస్తుంది. మీరు ఎవరైనా ఈ డోరు తీశారంటే నా శవాన్ని చూస్తారని అందరినీ బెదిరించి పంచమి చేతిని పట్టుకొని తనని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక మోక్ష అమ్మ తలుపు తీ అని అరుస్తూ ఉంటాడు. ఇక పంచమి పంచమి అని గట్టిగా ఏడుస్తూ తలుపు బాదుతూ ఉంటాడు. ఇక పంచమి ఏడుస్తూ వైదేహితో పాటు వెళ్తూ ఉంటుంది. ఇదంతా కరాళి ఫణీంద్ర గృహలో ఉండి అంజనంలో చూస్తూ ఉంటారు. ఇక కరాళి ఫణీంద్రతో అంటూ ఉంటుంది, చూసావా ఫణీంద్ర, నేను వేసిన అనుమాన బీజం మహావృక్షమయ్యి ఇప్పుడు కూకట వేళ్లతో సహా పెకలించకపోబోతుంది. ఇక నా ప్రయత్నం ఫలిస్తుంది. ఇక కొన్ని నిమిషాల్లో మనం అనుకున్నది జరిగిపోతుంది. ఆ నాగేశ్వరి నాగదేవత తప్పకుండా పంచమి గర్భాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు.
మనం అలా జరగనివ్వకూడదు. పద పణీంద్ర, వెళ్ళి వాళ్ళని అడ్డుకుంటామని తను చెప్తూ ఉంటుంది. నాకు ఇప్పుడు ఎలాంటి శక్తులు లేవు కరాళి అని తను చెప్తూ ఉంటాడు. మరేం పర్వాలేదు పణీంద్ర, మనిద్దరం కలిసి మన సాయి శక్తుల ప్రయత్నం చేద్దాం. వాళ్ళని పంచమి దగ్గరకు వెళ్ళనీయకుండా చేస్తే చాలు, మన ప్రయత్నం ఫలించినట్టే. ఇక ఆ విశాలాక్షి పంచమి కడుపున జన్మించే అవకాశమే లేదు, నాకు మృత్యుగండం తప్పిపోయినట్లే అని కరాళి పణీంద్రని తీసుకొని పంచమి దగ్గరకు బయలుదేరుతుంది. మోక్ష ఇంట్లో అందరినీ పిలుస్తూ ఉంటాడు తలుపు తీయమని. ఇక ఒక్కరు కూడా తన దగ్గరికి వెళ్ళి తలుపు తీయరు. వైదేహి పంచమిని కారులో హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక పంచమి ఏడుస్తూ తన పొట్ట మీద చెయ్యి వేసుకుని చూసుకుంటూ ఉంటుంది. ఇక మోక్ష తనకు పుట్టబోయే బిడ్డ మీద చూపించిన ఆ ప్రేమే తనకు గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉన్న వైదేహి పంచమి దగ్గరికి నర్సు వచ్చి డాక్టర్ పిలుస్తున్నారని చెప్పి పంచమిని తీసుకెళ్లి ఆపరేషన్ థియేటర్లో బెడ్ మీద పడుకోబెడతారు. ఇక గదిలో నుంచి బయటపడిన మోక్ష రోడ్డుపై పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు హాస్పిటల్కి. పంచమి కడుపులోని విశాలాక్షిని కాపాడడానికి నాగదేవత నాగేశ్వరి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? అడ్డుకోవడానికి వచ్చిన కరాళి పణీంద్రకి నాగదేవత ఎలాంటి శిక్ష వేస్తుంది? ఇక మోక్ష తన బిడ్డని ఎలా కాపాడుకుంటాడు? ఇవన్నీ జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.